హాయ్ ఎవ్రీవన్. యూకేలో కూడా చిన్న గోల్డ్ షాప్స్ ఉంటాయని చెప్పి ఈ షాప్ చూసాక తెలిసింది నాకు. ఈ వీడియో లాస్ట్ ఇయర్ లో రికార్డ్ చేసింది ఫిబ్రవరిలో, ఈ ఇయర్ అయితే కాదు. లాస్ట్ ఇయర్ 2025 మా పెళ్లి రోజు అప్పుడు మా ఆయన నాకు గోల్డ్ ఇప్పించాడు. యాక్చువల్గా మా ఆయన నాకు బ్రాస్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్లాడు. వెయిట్ లెస్ లో తీసుకోవాలని చెప్పి నేను అక్కడ చూస్తే వెయిట్ లెస్ లో అంత డిజైన్స్ లేవు. ఆ డిజైన్స్ ఏమో మా బడ్జెట్ కాదు. సరే లో బడ్జెట్ లో రింగ్స్ చూద్దాం చెప్పి రింగ్స్ చూస్తే నా సైజ్ లేవు అక్కడ. అటు తిరిగి ఇటు తిరిగి ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. హంటీ శర్మకి దుల్హనియాలో ఆలియా భట్ వేసుకుంటది. ఆ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ చూస్తే డిజైన్స్ చాలా బాగున్నాయి అలా, కానీ ఆ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయి, నా ఇయర్స్ మోయలేవు. చివరికి మా ఆయన బడ్జెట్ లో నాకు నచ్చిన డిజైన్లో చిన్నగా ఉన్నా కూడా కొనేసుకున్నాను. గిఫ్ట్ ఇప్పించినందుకు మా ఆయన హ్యాపీ, తీసుకున్నందుకు నేను హ్యాపీ. కొన్నాక ఇంటికి వెళ్తున్నాము. కార్లో చూసుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా, మేము ఆడవాళ్ళం ఒకటి కొన్నామంటే మాటికి చూసుకుంటూ ఉంటాము. చూసుకుంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా డిజైన్ కూడా కొంచెం డిఫరెన్స్ లాగా నాకు అనిపించింది. అందుకే మా ఆయన్ని మళ్ళీ తిప్పి తీసుకొచ్చాను. షాప్ అతను మమ్మల్ని చూసి నో రిటర్న్స్ అన్నాడు. అయ్యా బాబు, రిటర్న్స్ కోసం కాదయ్యా, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా డిజైన్ డిఫరెంట్గా ఉంది, ఒకసారి చూడు అని చెప్పి అన్నాము. అలాంటి తప్పు మా షాప్ లో జరగదు మేడం అన్నాడు. అదంతా నాకు సంబంధం లేదు, నువ్వు చూడాల్సిందే, ఎందుకంటే అది నాకు వేరుగా కనిపించింది అన్నాను. చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు, బట్ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అది చాలా తక్కువ డబ్బులకి ఎత్తుకోలేదు, 350 pounds పెట్టి కొన్నాము. లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో పౌండ్ కన్వర్షన్ టు INR కి చూస్తే మీకు తెలిసింది ఇండియన్ రూపీస్ లో ఎంత పడిందో ఆ గోల్డ్ ప్రైస్. గోల్డ్ వెయిట్ వచ్చేసి 3 to 4 grams ఉంది అప్పుడు. వచ్చాక పాప మా షాప్ అతను భూతద్దం పెట్టి మరీ చూపించాడు మా ఆయనకి. ఆయన చూశాడు, మా ఆయనకి చూపించాడు. అయినా కూడా నా అనుమానం తీరలేదు. నేను చూడాల్సిందే అంటే నాకు కూడా చూపించారు. చూశాక నా అనుమానం తీరింది, రెండు ఒకటే. నాకు అప్పుడు అనిపించింది, అయ్యో నా కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే నాకు సైట్ వచ్చిందా అని చెప్పి. ఎంతైనా డబ్బులు పెట్టుకున్నాం కదా, చిన్న పొరపాటు కూడా తర్వాత నేను అవి వేసుకొని బై మిస్టేక్ నాకు నచ్చలేదు అని చెప్పి లైఫ్ లాంగ్ వేసుకోవాలి నేను అది. అవి వేసుకున్న ప్రతిసారి నేను గిల్ట్ ఫీల్ అవ్వాలి, మా హస్బెండ్ కూడా గిల్ట్ ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఆయన ఇప్పించిన గిఫ్ట్ కదా అది. ఆ ఇయర్ రింగ్స్ మా పెళ్లి రోజు అప్పటి నుంచి వేసుకున్నాను. నా ప్రెగ్నెన్సీ మొత్తం ఆ ఇయర్ రింగ్స్ మీదే పోయింది. తర్వాత నాకు స్కానింగ్స్ అలాంటివి తీయాల్సి వచ్చింది ఆఫ్టర్ డెలివరీ. అప్పుడు తీసాను, అప్పటి నుంచి మళ్ళీ వేసుకోలేదు. ఈ వీడియో లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేయాల్సింది, ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చి మొత్తం గజిబిజి, అసలు ఎక్సైట్మెంట్ ఎవ్రీథింగ్ ఇంకా అప్పుడు, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేశాను.